ఇవి మాత్రమే కాపాడుతాయనే భ్రమలో ఉంటే అవి కూడా ఎంతో కాలం కాపాడవు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్ణయం తీసుకుని ఎక్కడో ఆకాశంలో ఉన్న పార్టీని తీసుకొచ్చి భూమి మీద కూడా కాదు అంతకన్నా కిందకు పడేశారు. కానీ దాన్ని ఎవరో ఒకళ్ళు ఏదో సందర్భంలో అర్థమయ్యేలా చెప్పాలి. బహుశా అలా చెప్పడానికి కుదరట్లేదో లేదా చెప్పినా వినట్లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం ఏం మార్పు రాలేదు. సుమారుగా 1.5 ఏడాది అయిపోతుంది. ఇంకో 2-3 నెలలు పోతే పార్టీ ఓడిపోవడం కూడా అత్యంత దారుణంగా అత్యంత అవమానకరంగా జరిగిన ఓటమిని జీర్ణించుకోవడం కొంత కష్టమే అయినా బట్ ఇది రియాలిటీ. సో ఇప్పుడు బహుశా ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాడంటే నాయకులకి పార్టీ కార్యకర్తలకి లేదా సోషల్ మీడియా వింగ్కి, మీరు ఒకటే పని పెట్టుకోండి, పొద్దున్న లేస్తే రాత్రి వరకు వాళ్ళ సొంత మీడియాకి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఫేక్ 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 తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి జరుగుతూ ఉంటే అది ఎలా జరగట్లేదు అని చెప్పి రాయడము, వెనకాల బ్యాక్డోర్లో ఆ అభివృద్ధిని ఆపడానికి ఎవరైతే కంపెనీలు పెడుతున్నారో లేకపోతే ఎవరైతే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో రాష్ట్రానికి వాళ్ళకి దొంగ మెయిల్స్ పెట్టండి లేకపోతే లేఖలు రాయండి. ఐఎమ్ షూర్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. లేకపోతే మెడికల్ కాలేజీల వ్యవహారం మొదలుపెట్టినా, లేకపోతే విశాఖపట్నంలో పరిశ్రమలకి భూముల వ్యవహారం మొదలుపెట్టినా, లేకపోతే తల్లికి వందనం లాంటి మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తీసుకున్నా, ప్రతి దాంట్లోనూ తప్పులుంటే చెప్పచ్చు. నేను డే 1 నుంచి ఒకటే చెప్తాను, నిజంగా లోపాలున్నాయా తప్పులున్నాయా, యు ఆర్ ఏ లెజిటిమేట్ పార్టీ. ప్రతిపక్షంగా దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మీకన్నా గొప్ప పాత్ర ఎవరో పోషించలేరు. కానీ అది మీకు చేత కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధి లేదు, ఆ సోయి లేదు ప్రజల విషయంలో. ఇప్పుడు అసలు అంతకన్నా లేదు. ఇప్పుడు ఏంటంటే అంత ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. అసలు మనం ఉన్నామని అనుకుంటున్నారా లేదా జనాలని. కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు, 5-6 కార్యక్రమాలు, ప్రతిదీ ఫెయిల్ అయింది. సో ఇంక అది కూడా మానేశారు. అంటే ఏదో ఒక వంకన బయటికి రావడము అది మానేసి ఇంకేమన్నా చెప్పాలంటే 4 మాటలు ప్రెస్ ముందు మాట్లాడడం, అటు నుంచి అటు ముందే రెడీ అయిపోయి ఉంటుంది. చార్టర్డ్ ఫ్లైటో మరి ఎకానమీ అందరూ వెళ్ళే ఫ్లైటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఫ్లైట్ రెడీగా ఉంటుంది, బెంగళూరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. 52 సార్లు 55 సార్లు వెళ్ళారు కదా ఇప్పటికి. సో ఏంటంటే క్లియర్గా అర్థమైపోతుంది పార్టీలో నాయకులకి కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ పోయింది. ఇంకా జగన్ ఆయన నాయకత్వంలో మనం పనిచేయడం అసలు మనకి భవిష్యత్తే అంధకారం అయిపోయేటట్టుందని క్లారిటీకి వచ్చేసారు. అందుకే పార్టీ మారే ప్రయత్నాలు చేయడాలు ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఏదో ఒక అంశంలో అయినా నేను ఎదురు చూస్తూ ఉంటాను, వీళ్ళు ఏమన్నా ఇదిగో ఈసారి కరెక్ట్గా మాట్లాడతారా, ఈసారి సెల్ఫ్ గోల్ వేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటారా, కరెక్ట్గా ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతారా అంటే నో, దెర్ ఈజ్ నో వన్ ఇన్సిడెన్స్. దానికి కారణం ఏంటంటే ఆయనకి తెలీదు, ఎవరన్నా చెప్తే వినే ఒక పరిస్థితి కూడా లేదు, మానసిక స్థితి కూడా ఆయన దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోలేదని అనిపిస్తుంది నాకు. సరే, ఇక సభ విషయానికి వద్దాం. అసెంబ్లీ జరుగుతోంది, దానికి ఎలాగూ రారు, బయట కూర్చొని మాట్లాడతారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అన్నారు, ఏమన్నా ఉంటే సభకు వచ్చి మాట్లాడచ్చు, బయట ఎందుకు పిచ్చి ప్రాలాపనలు అవన్నీ చెప్పి. సరే, మండలి జరుగుతోంది ఎంతో కొంత అనుకుంటే అక్కడ కూడా ప్రభుత్వాన్ని మాట్లాడినెవరు, ప్రభుత్వం ఏమన్నా చేసిన మంచి పనులు చెప్దామంటే చెప్పనివ్వరు. మండలి ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ఆఖరికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి లోకేష్ కూడా సభ సజావుగా జరిగేలా చూడండి అని చైర్మన్కి రోజు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక నిన్న బొత్స గారైతే ఆయన అసలు అత్యద్భుతమైన నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీలాగా, అందులో నాయకుడిలాగా ఆయన మాట్లాడే ప్రయత్నం. ఇప్పుడు భువనేశ్వర్ గారి విషయంలో అప్పుడు జరిగిన అవమానానికి సంబంధించిన ఏదో లోకేష్ గారు ప్రస్తావన మహిళల విషయంలో తీసుకొస్తే, మీరు ఆ మహాతల్లిని తీసుకొచ్చి రాజకీయం చేసింది మీరు, చెత్త మాటలు మాట్లాడింది మీరు, పనికిమాలిన మాటలు మాట్లాడింది మీరు. ఆ వేళ బొత్స సత్యనారాయణ ఒక్క మాట అన్నారా? ఆ బుద్ధి లేని అడ్డగాడిదలు మాట్లాడితే వాళ్ళని ఒక్క మాట ఈయన అన్నారా అలా మాట్లాడడం తప్పని? నిన్నగాక మొన్న ప్రశాంత్ రెడ్డిని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమన్నా మాట్లాడారా? అమరావతి మహిళల్ని వేశ్యలని అన్యాయంగా మాట్లాడితే సారీ అంటే ప్రస్తావించుకోవాలి కాబట్టి చెప్తున్నాం, అప్పుడు ఏమన్నా మాట్లాడారా? పైగా ఈయనే కదా అమరావతి శ్మశానం అని ఎడారని అంటే అప్పుడు నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇంకా ఏది పడితే అది మాట్లాడారు అందరూ. సరే, ఇవాళ ఆయనకి ఎల్ఓపి ఉంది, సభలో బలం ఉంది కాబట్టి కనీసం శాసనమండలి కన్నా వస్తున్నారు, సంతోషం.
ఏదో పిచ్చి మాటలో మంచి మాటలో మాట్లాడడానికన్నా సభకు వస్తున్నారు. కానీ ఎంత దారుణంగా ఎక్స్పోజ్ అయిపోతున్నారంటే వీళ్ళ చేష్టలు, వీళ్ళ బిహేవియర్ వల్ల తెలియదు అనుకుంటారా ప్రజలకి? అర్థం వాళ్ళు చూస్తారు, చాలా విజ్ఞతతో ఉన్నారు. ఆ విజ్ఞత చూపించే కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తే సింగిల్ డిజిట్కి తీసుకొస్తారు. ఆ 2 కూడా తీసేస్తే 9, 8 మరి అంతకన్నా తక్కువ వస్తాయో. అండ్ మనమేమీ యాంటిసిపేట్ చేయడం కాదు, వాళ్ళ పద్ధతిని బట్టి చెప్తున్నాను నేను. మార్చుకుంటే ప్రజలు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి 23 వచ్చిన రోజులు చూడలేదా? ఇవాళ 135 వచ్చిన రోజులు చూడలేదా? నాయకుడి కమిట్మెంట్లో ఉంటుంది అది. రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉండాలి, పార్టీ పట్ల కమిట్మెంట్ ఉండాలి. ముందు అసలు ఒక విధానం ఉండాలిగా. పార్టీ పెట్టాము, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసేసాం, ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఆయన కోర్టుకి వెళ్తాడు, నేను హైకోర్టుకి. నవ్వుతారు, చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. పొద్దున్న లేస్తే ఏంటిది? మీకు రాలేదు కదా, అవకాశం రాలేదు కదా. 151 ఉండేవి మీకు, పోయాయి. ఆ మధ్యలో 5 పోయి 11 వచ్చాయి. సరే, రాజ్యాంగంలో క్లియర్గా 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడ ఆర్టికల్ రూపంలో లిఖించబడి లేదు. కానీ ఇట్స్ ఎ ప్రాక్టీస్. సభలో అన్ని రూల్స్ ప్రకారం జరగవు, సభా సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఒక గ్రూప్గా గుర్తించాలి అంటే 10% ఉండాలని ఒక విధానం తీసుకున్నారు. సో అదే కొనసాగుతూ వస్తుంది. సో ఇవాళ మీరు ఒక గ్రూప్ కాదు, ఒక పార్టీ. పోనీ ఆ నేపథ్యంలో చూసుకున్నా కూడా, ఆ సంప్రదాయం ప్రకారం చూసుకున్నా, ఆనవాయితీ ప్రకారం చూసుకున్నా మీకు అవకాశం లేదు కదా. మర్చిపోతే ఎలా? గతం అప్పట్లో మీరే అసెంబ్లీలో చిటికలేసి 5 లాగేయమంటున్నారు మా వాళ్ళు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేయమంటున్నారు, నేనే పెద్ద మనసుతోటి తీయట్లేదని చెప్పిన పెద్ద మనిషి మీరే కదా. నిజంగానే పెద్ద మనిషి మీరు. మరి అదే పెద్దరికంతో ఇప్పుడు ఆలోచించి సభకు రావాలి కదా. నా పర్సనల్గా అయితే మీరు అసలు సభకు రావద్దు. నిన్న మొన్నటి దాకా రండి, బాధ్యత తీసుకోండి, ప్రతిపక్ష హోదా అంటే. కానీ మరీ ఇంత స్టూప్ డౌన్ అయిపోతూ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వండి అని కోర్టులకు వెళ్ళి, అది సభాపతి ఎవరైతే ఉన్నారో ఆయన డిస్క్రిషనరీ, ఇవ్వాలా లేదా అనేది. కోర్టులు మరి ఏం చెప్తాయో నాకు తెలియదు, ఇన్వాల్వ్ అవుతాయా అవ్వవా అనేది. మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. అంటే తప్పుడు ప్రచారాలకి ఇంకోటి, మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇప్పుడు ఆ తప్పుడు కేసుల విషయంలో వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఇంకా ఎత్తుకోలేకపోయారు ఇప్పటికి కూడా. కొంతమందికి అందులో కేసులు ఉండి గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లేదు, ఏ కానిస్టేబుల్ ఉద్యోగానికో దేనికో అప్లై చేసుకోవాలంటే లేదు. వీళ్ళు చేసే ప్రచారాల మీద, తప్పుడు మాటల మీద, ఈ ఫేక్ వ్యవహారం మీద కూడా మీరు కేసులు పెట్టరు. సరే, ఎవరో ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, సుభాష్ అని. అతను పిచ్చి పిచ్చి పోస్టులు, అసలు అమరావతి మునిగిపోయింది అంటాడు, ఇంకోటి అంటాడు, ఎన్నికల కమిషన్ మీద ఒక మాట, ఇంకొక మాట. ఏదో 100 జరిగితే ఒక యాక్షన్ తీసుకుంటారు. సో అది ఆబ్వియస్గా అవతల వాళ్ళకు ఒక అలుసుగానే ఉంటుంది కదా. మీ మంచి కిరీటాలు